ధోనీ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు గెలవలేని ట్రోఫీ లేదనే చెప్పాలి. వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీలను భారత్‌కు ధోనీ తెచ్చిపెట్టారు. టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ లీగ్‌లలోనూ భారత్‌ను మెరిపించారు. టెస్టు మ్యాచ్‌లలోనూ భారత్‌కు నంబర్ 1 స్థానం దక్కేలా చేశారు ధోనీ. భారత్ క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం లిఖించిన ధోనీ తన ప్రస్థానంలో తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలివి. నెంబర్ 1 2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లోని చివరి ఓవర్లో జోగిందర్ శర్మను బౌలింగ్ చేసేందుకు ధోనీ అనుమతించకపోయి ఉంటే అసలు వరల్డ్ ఛాంపియన్స్ టీంలో జోగిందర్ ఉన్నాడనే సంగతి కూడా ఎవరికీ గుర్తుండేది కాదు. ఆనాడు చివరి ఓవర్లో పాకిస్తాన్ 13 రన్స్ చేయాల్సి ఉంది. కానీ ఒక వికెట్ మాత్రమే మిగిలి ఉంది. గ్రీజులో మిస్బాహుల్ హక్ ఉన్నాడు. అయితే హర్భజన్ సింగ్కు బదులు జోగిందర్ శర్మను ధోనీ బౌలింగ్కు పంపి కీలక నిర్ణయం తీసుకున్నాడు. మూడో బంతికే మిస్బాహుల్ హక్ వికెట్ పడింది. దీంతో ధోనీ చరిత్రలో ఈ నిర్ణయం మైలురాయిగా మిగిలిపోయింది. నెంబర్ 2 2007 వరల్డ్ కప్ టీ20 లీగ్లో పాకిస్తాన్తో మ్యాచ్ టై అయింది. మ్యాచ్ ఫలితాన్ని బాల్అవుట్తో నిర్ణయించాల్సి వచ్చింది. బాల్అవుట్లో బౌలర్ ఒకే బాల్తో వికెట్ తీయాలి. పాకిస్తాన్ టీం రెగ్యులర్ బౌలర్లను ఎంపిక చేసింది. కానీ ధోనీ హర్భజన్ సింగ్ లాంటి రెగ్యులర్ బౌలర్లతో పాటు వీరేంద్ర సెహ్వాగ్, రాబిన్ ఉతప్ప లాంటి బౌలర్లను రంగంలోకి దించారు. దీంతో మ్యాచ్ను భారత్ గెలుచుకుంది. నెంబర్ 3 2011 వరల్డ్ కప్ ఫైనల్లో కులశేఖర బౌలింగ్లో ధోనీ కొట్టిన 6ను ఎవరూ మర్చిపోలేరు. భారత్కు 28 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ తీసుకొచ్చిన ధోనీ ఫైనల్లో 91 రన్లు కొట్టారు. ఆ మ్యాచ్లో ధోనీ సరిగా బ్యాటింగ్ చేయకపోయుంటే విమర్శల చేతికి చిక్కేవాడు. ఎందుకంటే ఫైనల్కు ముందు ధోనీ బ్యాటింగ్ సరిగా లేదు. కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఫైనల్లో ధోనీ ఫామ్‌లో ఉన్న యువరాజును బదులుగా 5వ నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా దిగారు. దీనికి కారణం ఏంటంటే గ్రీజ్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ ఉన్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ప్లే చేద్దామని ధోనీ భావించారు. మరో కారణం ఏంటంటే శ్రీలంక స్పిన్నర్లపై తేలిగ్గా రన్స్ చేయొచ్చని ఆయన భావించారు. చివరకు ధోనీ అనుకున్నదే జరిగింది. నెంబర్ 4 యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. అయితే 2011 వరల్డ్ కప్‌లో ఆయన్ను ధోనీ రెగ్యులర్ బౌలర్‌గా వాడారు. ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంలో ఈ వ్యూహం ఫలించింది. యువరాజ్ 9 మ్యాచ్లలో 75 ఓవర్లు వేసి 15 వికెట్లు తీశారు. ఫైనల్, సెమీఫైనల్, క్వార్టర్ ఫైనళ్లలో రెండేసి వికెట్లు తీశారు. నెంబర్ 5 2011 ప్రపంచ వరల్డ్ కప్‌లోని సురేష్ రైనా, అశ్విన్ల సత్తాను మొదటి నుంచి పైకి కనిపించనివ్వలేదు. నాకౌట్ రౌండ్లో వీరిని ప్యాకేజీలుగా దించి మ్యాచ్ను కైవసం చేసుకున్నారు. 2011 వరల్డ్ కప్‌లో అశ్విన్ కేవలం 2 మ్యాచ్లే ఆడారు. వీటిలో ఒకటి ఆస్ట్రేలియాపై క్వార్టర్ ఫైనల్లో. ఈ మ్యాచ్లో అశ్విన్తో మొదటి ఓవర్ వేయించారు. 2 వికెట్లు తీసుకున్న అశ్విన్ ఆస్ట్రేలియా రిథమ్‌ను దెబ్బతీశారు. రైనా కూడా ఆస్ట్రేలియాపై 34 రన్స్ కొట్టి విజయంలో కీలకంగా మారారు. పాకిస్తాన్పై కూడా సెమీఫైనల్లో రైనా 36 రన్స్ కొట్టారు. నెంబర్ 6 2011 వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా అంత ప్రభావం చూపలేకపోయారు. అయినా పాకిస్తాన్పై సెమీఫైనల్లో ఆయనకు ధోనీ అవకాశం ఇచ్చారు. అది కూడా ఆస్ట్రేలియాపై బాగా ఆడిన అశ్విన్కు బదులు నెహ్రాను దించారు. 10 ఓవర్లలో 33 రన్స్‌తో 2 వికెట్లు తీసిన నెహ్రా ఫైనల్లో చోటు సంపాదించుకున్నారు. నెంబర్ 7 ఆస్ట్రేలియాలో 2008లో జరిగిన ట్రై సిరీస్ కోసం జట్టులో యువకులను ఎంపిక చేయాలని సెలెక్టర్లకు సూచించారు. ఆస్ట్రేలియాలోని పెద్ద పెద్ద గ్రౌండ్లలో యువ ఆటగాళ్లు అయితే రన్లను అడ్డుకోగలరని ధోనీ అభిప్రాయపడ్డారు. ధోనీని చాలామంది విమర్శించారు. అయితే ఆస్ట్రేలియాలో ట్రై సిరీస్ ట్రోఫీ గెలుచుకోవడంతో ఈ నిర్ణయం కీలక పాత్ర పోషించింది. యువ క్రికెటర్లు అయిన గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, ప్రవీణ్ కుమార్ల పాత్ర ఈ గెలుపులో కీలకంగా మారింది. నెంబర్ 8 2013లో ఇంగ్లాండ్లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వర్షం పడడంతో ఫైనల్ మ్యాచ్ను 20 ఓవర్లకు తగ్గించారు. భారత్పై విజయం సాధించడానికి ఇంగ్లాండ్ 130 రన్స్ కొట్టాల్సి ఉంది. మోర్గన్, బొపారా మంచి బ్యాటింగ్తో ఇంగ్లాండ్ను విజయం వైపు నడిపించారు. చివరి 3 ఓవర్లలో 28 రన్లు మాత్రమే భారత్ కొట్టాల్సి ఉంది. ఆ సమయంలో అందరికంటే ఎక్కువ రన్లు ఇచ్చిన ఇషాంత్ శర్మకు ధోనీ బౌలింగ్ ఇచ్చారు. ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఒకే ఓవర్లో బొపారా, మోర్గన్ల వికెట్లను ఇషాంత్ తీసుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి. నెంబర్ 9 మిడిల్ ఆర్డర్లో ఆడే రోహిత్ శర్మ తన ప్రతిభకు తగిన ప్రదర్శన ఇవ్వలేకపోయేవారు. వన్డే మ్యాచ్లలో రోహిత్ను ఓపెనర్గా ధోనీ ప్రమోట్ చేశారు. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. నెంబర్ 10 భారత క్రికెట్ టీంతో పాటు ఐపీఎల్లోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కూడా ధోనీ సక్సెస్ఫుల్ టీమ్గా నడిపించారు. ఒక ప్లేయర్ను కొత్తగా తీసుకొద్దామని టీం ప్రమోటర్ ఎస్ శ్రీనివాసన్ భావించినప్పటికీ అతడితో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి ధోనీ ఒప్పుకోలేదు. ఈ విషయం ఇటీవలే బయటకు వచ్చింది. ఆ ప్లేయర్ ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి.